జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఎవరి విలువ ఏంటో టైం వచ్చాకే తెలుస్తుంది, మాటలతో కాదు. సమయమే నిజమైన సమాధానం చెబుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 27, 2026, సోమవారం. తిథి త్రయోదశి సాయంత్రం 4:14 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం మూల. ఉదయం 10:28 వరకు. తదుపరి పూర్వాషాఢ. యోగము వైద్రుతి. రాత్రి 10:55 వరకు. తదుపరి విష్కంభం. కరణం తైతుల. సాయంత్రం 4:14 వరకు. తదుపరి గరజి. తెల్లవారుజామున 5:18 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:47. సూర్యాస్తమయం సాయంత్రం 6:41. చంద్రోదయం సాయంత్రం 5:15. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:21. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:23 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:37 నుండి మధ్యాహ్నం 12:14 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:40 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:15 నుండి 4:06 వరకు. వర్జము ఉదయం 8:41 నుండి 10:28 వరకు. తిరిగి రాత్రి 9:09 నుండి 10:56 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఈ రోజు లేవు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:14 నుండి 5:57 వరకు. జూలై 27 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి సాయంత్రం 4:14 వరకు ఉంది. తదుపరి చతుర్దశి. ఈ రోజు ఉన్న వైద్యుతి విష్కంభ యోగాల వలన రాత్రి 12:09 వరకు శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. సాయంత్రం 4:14 నుండి చతుర్దశి తిథి రావడం వల్ల చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం శుభకార్యాలలో వినియోగించము. కాబట్టి పంచాంగం ప్రకారం ఈ రోజు శుభకార్యాలకు అనుకూలంగా ఉండదు. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ధనుస్సు రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1957 సంవత్సరంలో అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఏర్పాటయ్యింది. క్షిపణి శాస్త్రవేత్త, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి. తెలుగు సినీ సంగీత దర్శకులు రాజ్ గారి జయంతి. సినీ నేపథ్య గాయని, సంగీత సరస్వతి కెఎస్ చిత్ర గారి పుట్టినరోజు. సినీ నటులు, డబ్బింగ్ కళాకారులు సాయి కుమార్ గారి పుట్టినరోజు.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 27 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. వృషభ రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మిథున రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పరచుకుంటారు. కర్కాటక రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. సింహ రాశి రాబడి ఉంటుంది. కన్యా రాశి అన్ని విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండటం మంచిది. తులారాశి ఆనందంగా గడుపుతారు. వృశ్చిక రాశి సుఖమైన జీవనం ఉంటుంది. ధనుస్సు రాశి ఉత్సాహంగా గడుపుతారు. మకర రాశి మంచి సమయం సద్వినియోగపరుచుకోవాలి. కుంభరాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. మీన రాశి పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.